ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళల అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఇందులోని భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉండే గ్యాస్ కలెక్షన్లు కలిగి ఉండే మహిళ అందరికీ సంవత్సరానికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ఈ సిలిండర్లు ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి ఎవరెవరికి ఇస్తారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలకు ఫ్రీ గ్యాస్ అర్హులైన మహిళలకు ఈ ఫ్రీ గ్యాస్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను. సో కాబట్టి ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే రోజు ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే స్టార్ట్ చేద్దామండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉండే అర్హులైన గ్యాస్ కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్క మహిళకి ఫ్రీగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన పై అధికారులకు ఈ పూర్తి విధి విధానాలు పూర్తి చేయాలని, అదేవిధంగా అర్హులను గుర్తించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానాన్ని అయితే స్టార్ట్ చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం పౌరశాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన అంశాలు ఏమిటంటే, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీకి ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంటుంది అని చెప్పారు. అందులోనే భాగంగా ఈ పథకానికి సంబంధించిన శాఖలతో చర్చించుకొని ఒక నిర్ణయం అయితే తీసుకుంటామని తెలపడం జరిగింది. కేంద్రంతో కలిసి ఈ పథకానికి అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలలో భాగంగానే ఎన్డీఏ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిందని గుర్తు చేయడం జరిగింది. సంవత్సరానికి 3 సిలిండర్లు చొప్పున మొత్తం 5 సంవత్సరాలకు గాను 15 సిలిండర్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఖచ్చితంగా గ్యాస్ బుక్ అయితే ఉండాలండి. అదేవిధంగా ఈ గ్యాస్ బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. మహిళలు మీరు ఏ గ్యాస్ని వాడుతున్నారో అంటే ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ ఏదైనా తప్పనిసరిగా మీ గ్యాస్ బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఈ లింక్ చేసుకునే పక్షంలో వీరికైతే ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఫ్రీగా గ్యాస్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా తప్పనిసరిగా రేషన్ కార్డ్ అయితే ఉండాలండి. ఎవరికైతే ఈ గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా రేషన్ కార్డు లేకపోతే వీరు ఈ పథకానికి అనర్హులని చెప్పడం జరుగుతోంది. కావున తొందరగా రేషన్ కార్డు అనేది కొత్తగా చేయించుకోండి, లేదా మీ ఫ్యామిలీ కార్డులో అయితే కొత్త నెంబర్గా యాడ్ చేయించుకోండి. కాబట్టి మన ఎన్డీఏ ప్రభుత్వం 5 సంవత్సరాలు గాను ప్రతి ఒక్కరికి ఈ 15 సిలిండర్లు అయితే ఇస్తున్నట్లు చెప్పడం అయితే జరుగుతోంది. మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఫ్రీ గ్యాస్కి సంబంధించిన ఈ చిన్న అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా తెలియజేస్తానండి. కాబట్టి మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగానే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.